రిమోట్స్ తో బాగా భయపెట్టాను కాదు. లేకపోతే నన్ను పిలవకుండా పార్టీ చేసుకుంటారా? ఎలా ఉంది జలక్? చేయండి ప్లీజ్. తీసుకోవే. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ప్రీతి, సాధిక, నాకొక డౌటే. ఏంటి? ఏం లేదు, మన ఎయిర్ హోస్టర్స్ ఎక్కువగా ఈ మధ్య ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నట్లు అనిపిస్తుంది. అంటే నాకెక్కడో సిక్స్త్ సెన్స్ కొడుతుంది. సంథింగ్ ఈస్ గోయింగ్ రాంగ్. ఐ డోంట్ నో ఎనీథింగ్. ఐఎమ్ ఫేర్. అది సరే కానీ హరిణి మర్డర్ కేస్ ఎంక్వైరీ గురించి ఏమైనా తెలిసిందా? ఊరుకోవే తల్లి. ఎప్పటిదాకా ఆ హరిణి మర్డర్ గురించి టాపిక్ వచ్చి దీనికి టెన్షన్ స్టార్ట్ అయింది. మళ్ళీ నువ్వు అదే టాపిక్ ఎత్తావు. అవునా? ప్రియాంక, ఎందుకే నువ్వు మాస్క్ పెట్టుకుని తిరిగా? నేనా? ఏ మాస్క్? నేనే మాస్క్ పెట్టుకుని తిరగలేదే. మీరు లిఫ్ట్ లో పైకి వెళ్ళగానే నేను లోపలికొచ్చాను. ఈ టాయ్స్ చూశాక మిమ్మల్ని ఆట పట్టించాలని ఐడియా వచ్చింది. రిమోట్స్ తీసుకుని వాటితో మిమ్మల్ని ఆట పట్టించాను. ఆర్ యు ష్యూర్? యా. బ్లాక్ సూట్ లో ముఖానికి మాస్క్ పెట్టుకుని తిరిగావు కదా? లేదే, నేనే మాస్క్ పెట్టుకుని తిరగలేదు. ఇలాగే లోపలికొచ్చి ఈ డ్రెస్ తోనే ఎంటర్ అయ్యాను. ఇలాగే ఉన్నాను. జోక్ చేయకు, నిజం చెప్పు. నేనెందుకు జోక్ చేస్తానే? నేను చెప్పేది నిజం. లేదే, నేను చూశాను. లేదు సాధిక, నేను చూశాను. మన ముగ్గురం కాక ఇంకెవరో ఉన్నారు. ఈ ఇంట్లో ఎవరో ఉన్నారు. ఐఎమ్ ష్యూర్. అబ్బా, మళ్ళీ మొదలు పెట్టావా? లుక్, మాస్క్ మ్యాన్. నేను అన్నాను కదా మాస్క్ మ్యాన్. ఐ సా హిమ్. సీ, నేను ఇదే చూశాను. ఏంటే మిర్రర్లో ఏం కనపడింది? అందులోనే. ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? సీ, దేర్ ఇస్ ఎ మాస్క్ మ్యాన్. మిర్రర్లో కనపడ్డా? అవును. అంటే ఆ మాస్క్ మ్యాన్ ఆ రూమ్ లో ఉన్నాడంటావా? అవును అంటున్నాను కదా, ఎన్నిసార్లు చెప్పాలి? అయితే సరే, పద వెళ్ళి చూద్దాం. త్వరగా పద. చూద్దాం. ఈ రూమ్ లోనేనా? అవును. పద. ముందు నువ్వే పద. అరే నువ్వు పద. ఏం కాదు, పద పద వెళ్ళి చూద్దాం. ఇప్పుడు పడుతుంది. లోకెందుకు చేస్తున్నావు? డోర్ తీయండి. వదిలేవే. ఊరుకోవే. ప్రియాంక, ప్లీజ్ ఓపెన్ ద డోర్. ప్రియాంక, సాధిక. ఈ దెబ్బతో దాని భయం పారిపోతుంది చూడు. డోర్ ఓపెన్ చేయండి ప్లీజ్. ప్రియాంక, సాధిక, ప్లీజ్ ఓపెన్ ద డోర్. ప్రియాంక, ప్రియాంక, సాధిక, ప్లీజ్ ఓపెన్ ద డోర్. నాకు ఒంటరిగా భయం వేస్తుంది. ప్రియాంక, ప్లీజ్ ప్లీజ్ ఓపెన్ ద డోర్. పాపం, డోర్ తీద్దాం పదవే. ఈ రూమ్ అంతా చీకటిగా ఉంది. ప్రియాంక, ప్లీజ్ ఓపెన్ ద డోర్. అరే ఏం కాదులేవే, అలాగే దాన్ని కొద్దిసేపు ఉండని, భయం పోతుంది కదా. దాని గురించి పట్టించుకోకు. ప్లీజ్, ఇక్కడంతా చీకటిగా ఉంది. ప్రియాంక, ప్రియాంక ఓపెన్ ద డోర్. సాధిక, ప్లీజ్ నన్ను భయపెట్టకండి. ప్లీజ్ ప్రియాంక, సాధిక ఓపెన్ ద డోర్.
నీకు కొంచెమైనా బుద్ధుందా? వేస్ట్ ఫెలో, ఆర్ యు మ్యాడ్? నువ్వు వెయిట్ చేస్తున్నావో నీకు తెలుస్తుందా? నీ ఫ్రెండ్ తో బిహేవ్ చేసే పద్ధతి ఇదేనా? ఛ! నేను మొదటి నుంచి చెప్తున్నాను కదా, ఈ ఇంట్లో ఎవరో వ్యక్తి ఉన్నారని. కానీ మీరు ఎవరు నమ్మడం లేదు. ఈ ఇంట్లో అబ్నార్మల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. ఎవరు నా మాట వినరేంటి? బీ కేర్ఫుల్. ఐఎమ్ లీవింగ్ దిస్ బ్లడీ హౌస్. సారీ సాదిక, ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు. ఇలా చేస్తే దాని భయం పోతుందనుకున్నాను. నేనేదో సరదాగా జోక్ చేశాను. ఇంత సీరియస్ అవుతుందని నేను అనుకోలేదు. నేను వచ్చి మీ ఇద్దరిని డిస్టర్బ్ చేశాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ వెరీ సారీ. నీ బర్త్డే పార్టీని స్పాయిల్ చేశాను. ఇలా జరిగినందుకు ఐఎమ్ ఫీలింగ్ వెరీ గిల్టీ. ఐఎమ్ వెరీ సారీ. ఐఎమ్ ఆల్సో లివింగ్. ఏ ప్రియాంక, ఒక్క నిమిషం ఉండు ప్లీజ్. నువ్వింత ఫీల్ అవ్వాల్సిన పని లేదు. కానీ తనంత గట్టిగా అబ్నార్మల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయని చెప్తుంటే నాకు కొంచెం డౌట్ వస్తుంది. ఏంటోనే, నాకు తోడుగా ఈ నైట్ ఉండిపోవా? ప్లీజ్ ప్రియాంక, ప్లీజ్ ప్లీజ్, ఉంటావు కదా? ఇట్స్ ఓకే, ఉంటాను. థ్యాంక్స్. సాదిక, ప్రీతి అన్నదని కాదు, కానీ ఈ మధ్య ఎయిర్ హోస్టర్స్ మర్డర్స్ చాలానే జరుగుతున్నాయి. అవును, మనం కూడా చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఏమంటాం? ప్రియాంక, 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 ఎక్కడున్నావు? నన్ను భయపెట్టాలని చూడకే. ప్రియాంక, డోంట్ ప్లే గేమ్స్ అగైన్ ప్లీజ్. ప్రియాంక,